హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రత్యుష క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి నేను చిన్న బేబీకి బ్లౌజ్ పీస్ తోటి, శారీలో ఉండే బ్లౌజ్ పీస్ తోటి ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నానండి. సో వాళ్ళైతే ఇది మెజర్మెంట్కి ఇచ్చారనమాట. ఇది వచ్చేసి లంగా బ్లౌజ్ ఉంటుంది కదా, సో అది లంగా ఇచ్చారనమాట మెజర్మెంట్ కోసం అని చెప్పేసి. దీనికన్నా కొంచెం పొడవు పెట్టమన్నారు. సో అందుకని చెప్పేసి నేను మెజర్మెంట్ తీసుకుంటున్నాను అనమాట. ఎవరికైనా చిన్నపిల్లలకి వచ్చేసి మనం వాళ్ళ ఎగ్జాక్ట్ సైజుని బట్టి పెట్టొద్దండి, కొంచెం పెద్దగానే పెట్టుకోవాలి, లూజ్ అయినా సరే పొడవైనా సరే. సో నేను వచ్చేసి ఇది బ్లౌజ్ పీస్ అనమాట. ఇది వచ్చేసి పెద్ద బోర్డర్ ఉంది కదా, అదేమో నేను ఫ్రంట్కి వేస్తున్నాను. చిన్న బోర్డర్ వచ్చేసి అది బ్యాక్కి వేస్తున్నాను అనమాట. ఈ పెద్ద బోర్డర్ కూడా చాలా పెద్దగా వచ్చిందనమాట. సో అందుకని చెప్పేసి ఆ మిడిల్లో ఉన్న కడీ బోర్డర్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, అట్లా చూపిస్తున్నాను కదా, అట్లా ఫోల్డింగ్ చేసి కుట్టేస్తే తనకి కొంచెం పైన పింక్ కలర్ క్లాత్ వస్తుంది కదా, సో అట్లయితే చూడడానికి బాగుంటుందని చెప్పేసి నేను అది ఫోల్డ్ చేసి కుడదాం అనుకుంటున్నానండి. సో అలానే ఇది పైన వచ్చేసి వాళ్ళ దగ్గర గ్రీన్ కలర్ది క్లాత్ ఉందని చెప్పేసి అది ఇచ్చారనమాట. కుదిరితే ఇదేమైనా యూజ్ చేసేరా అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నేను అలా వేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను ఈ ఫ్రాక్ ఏంటంటే షోల్డర్ దగ్గర ప్రిల్స్ వస్తాయి కదండి, ఆ మోడల్ వేద్దాం అనుకుంటున్నాను. సో మనకి హ్యాండ్స్ అవసరం లేదు, అందుకని చెప్పేసి నేను ఇలా మొత్తం ఈ బ్లౌజ్ పీస్ అంతా కిందనే యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ సైడ్స్ మనకి పైన క్లాత్ మిగులుతుంది కదా, అది వచ్చేసి నేను ఆ షోల్డర్ దగ్గర క్లాత్కి తీసుకుంటున్నాను. నేను మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను అది వచ్చేసి. సో ఇదైతే మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఎంతవరకు మనకి లెంత్ కావాలో ఫోల్డ్ చేసి కుడుతున్నానండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని అది కూడా ఫోల్డ్ చేసి కింద పట్టి కూడా నేను ఫోల్డ్ చేస్తున్నాను కదా, ఆ పట్టి కూడా ఫోల్డ్ చేసి తీసుకోవాలన్నమాట మనకి ఎంత లెంత్ కావాలి అనేసి. ఇలా చూసుకుంటే ఎక్కువ వస్తుంది, కానీ ఫోల్డ్ చేసి చూసుకుంటే మనకు కరెక్ట్ వస్తుంది అనమాట. సో ఆ విధంగా చూసుకోవాలి. ఇది వచ్చేసి నీట్గా కటింగ్ చేసుకోవాలండి. చూపిస్తున్నాను కదా అట్లా. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ది వచ్చేసి ఈ చిన్న బోర్డర్ వేస్తున్నాను. 1 year లోపు పిల్లలకైతే మంచిగా మనవి పట్టు బ్లౌజెస్ ఉంటాయి కదా, మనం ఇప్పుడు మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ అలాంటి వాటి కోసం అని చెప్పేసి క్లాత్స్ తీసుకుంటున్నాం కదా, శారీలో బ్లౌజెస్ అలానే మిగిలిపోతాయి. కొంతమంది కుట్టించుకుంటారులేండి, కొంతమంది ఏంటంటే చిన్నపిల్లలు ఉంటే ఉపయోగపడతాయి అని చెప్పేసి ఉంచుతారు కదా, వాళ్ళకైతే 1 year లోపు పిల్లలకైతే సరిపోతుందండి బ్లౌజ్ పీస్ వచ్చేసి. 1 year దాటింది అని అంటే మాత్రం మళ్ళీ సరిపోదు. 1 year లోపు చిన్న పిల్లలకైతే మంచిగా నీట్గా సరిపోతుంది అనమాట. ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకటే బోర్డర్ ఉన్నదైతే చాలా నీట్గా బాగుంటుంది చూడడానికి. ఇది కూడా సరిపోతుందిలేండి, ఫ్రంటే కదా మనకి ఎక్కువగా కనిపించేది. బ్యాక్ వచ్చేసి చిన్న బోర్డర్ ఉంది కదా, మరి ప్లెయిన్ అయితే బాగుండదు, కానీ చిన్న బోర్డర్ ఇచ్చారు కాబట్టి మంచిగానే ఉంటుంది. సో చూపిస్తున్న విధంగా అట్లా నీట్గా సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి, పోగులు పోకుండా. లైనింగ్ వచ్చేసి చిన్నపిల్ల కదా, కాటనే వేయాలండి. మనం పెద్దవాళ్ళకైతే క్రేప్ వేస్తాం కదా, అలా కాకుండా కాటనే తీసుకోవాలన్నమాట చిన్నపిల్లలు కాబట్టి. ఇది కూడా ఏంటంటే మనం స్ట్రైటే కదా, ప్రిల్సే పెట్టుకుంటున్నాం కాబట్టి స్ట్రైటే తీసుకొని మనం మెయిన్ క్లాత్ కన్నా వచ్చేసి ఇది 2 inches తక్కువ తీసుకోవాలన్నమాట. 2 inch 1.5 inch అయినా సరిపోతుందిలేండి. తక్కువ తీసుకొని స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇట్లా తీసుకొని కటింగ్ చేసేసుకొని నేను అది మిడిల్కి కట్ చేసుకున్నాను అనమాట. నేను లైనింగ్ కూడా 1 meter తీసుకున్నానండి, 1 meter సరిపోతుంది. అంటే బాడీకి వచ్చేసి నేను గ్రీన్ కలర్ది ఇది వేస్తున్నాను కదా, సో అందుకని చెప్పేసి నేను 1 meter తీసుకున్నాను అనమాట. కింద లైనింగ్ కూడా ఇలా వచ్చింది. సో నేనేంటంటే ఇది షోల్డర్ దగ్గర ప్రిల్స్ వస్తున్నాయని చెప్తున్నాను కదండి, సో అందుకని చెప్పేసి నేను ఇదేం కటింగ్ చేయట్లేదు అనమాట. ఇంకా డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అది తిప్పి వేయడమే ఉంటుంది. నేను మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి అది ఎలాగా అనేసి. లైనింగ్ కట్ చేశాను కానీ అది క్లిప్ మిస్ అయిపోయింది, సో మేము మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ మనం ఫ్రంట్కి బోర్డర్ మిడిల్ జాయిన్ చేయాలని చెప్పాను కదా, సో అందుకని చెప్పేసి అది స్టిచ్ చేసుకుంటున్నాను. ఆ 2 borders మిడిల్లో కడీ బోర్డర్ ఉంది కదా, అంతవరకు ఫోల్డ్ చేసుకొని మనం అది లోపలికి కుట్టేసేసుకోవాలి. సో అట్లా నేను చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా
కరెక్ట్గా క్లాత్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. అది వచ్చేసి లోపలికి పోతుంది. మళ్ళీ తర్వాత మనం పైన స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. స్టిచ్ వేసినట్లు కూడా ఏమంత కనిపించదండి. వాళ్ళు ఒకవేళ తర్వాత పొడవు కావాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చు. దీనికైతే వీలుండదులండి తీసుకోవడానికి. మనం ఎప్పుడైనా పిల్లలకి పట్టి పెట్టినప్పుడు 2 సైడ్స్ పెడతాం చూడండి, అలాంటి టైంలో అయితే వాళ్ళు తీసినా ఉపయోగపడుతుంది. ఇదేంటంటే ఓన్లీ నేను ఫ్రంటే వేసాను అనమాట పట్టి, బ్యాక్ ఏం వేయలేదు. బ్యాక్ చిన్నది వచ్చింది కదా కడీ బోర్డరు, సో అందుకని చెప్పేసి బ్యాక్ ఏం వేయలేదన్నమాట. అలా పెడితే ఏంటంటే పైన కుట్టు వేయకపోతే ఇది వచ్చేసి చిన్న పాప కదా, మరీ ఎత్తుకున్నట్లు ఇట్లా లెగుస్తుంది అనమాట. అది అందుకని చెప్పేసి కుట్టు వేస్తే నీట్గా ఉంటుందని చెప్పేసి, కింద కనిగినట్లు ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను కుట్టు వేశాను. సో సైడ్స్ ఈ పోగులు కట్ చేసుకొని నీట్గా మనం ఫోల్డింగ్స్ చేసి కుట్టుకోవాలన్నమాట. పోగులు లెగకుండా పీకో అయినా చేసుకోవచ్చు, లేదా ఫోల్డింగ్స్ చేసైనా కుట్టుకోవచ్చు. సో నేనైతే ఫోల్డింగ్స్ చేసేసి కుట్టేసుకుంటున్నానండి. డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి, నీట్గా పోగులు పోకుండా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి, 2 సైడ్స్ చేసేసుకోవాలి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. నేను ఆ వీడియోసే తీస్తాను, కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ వాటిల్లో. ఇప్పుడు వచ్చేసి చిన్న ప్రిల్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్లో ఒక 1 ఇంచ్ వదిలేసుకొని చిన్న ప్రిల్స్ పెట్టుకోవాలండి. ఇది వచ్చేసి మనకి 1 మీటర్ ఫ్యాబ్రికే కాబట్టి, ఆ చిన్న పాప కాబట్టి నాకు టోటల్ 18 ఇంచెస్ అలా సరిపోతుందన్నమాట నడుము దగ్గర వచ్చేసి. అందుకని చెప్పేసి దానికి తగినట్లుగా పెట్టుకుంటున్నాను. వాళ్ళకి కరెక్ట్గా ఏం అవసరం లేదు కాబట్టి కొంచెం అటు ఇటు ఉన్నా ఓకే కాబట్టి నేను చూసుకొని పెట్టుకోవాలి ఎవరైనా ప్రిల్స్. మన దగ్గర 2 మీటర్స్ 1.5 మీటర్ 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంటే కుచ్చు కిందకి కుచ్చు పోనిస్తేనే మనకి ఇది చూడడానికి అందంగా ఉంటుందండి. ఎప్పుడైనా మనం ఎవరికైనా పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా మన దగ్గర ఫ్యాబ్రిక్ ఉండి పైనుంచి కిందకి పెట్టేటప్పుడు సమానంగా పెట్టుకోవాలి. అలానే కుచ్చు కిందకి కుచ్చిపోవాలన్నమాట. నేను ఇంతకుముందు వీడియోస్లో చూపించాను, అలా పెట్టుకోవాలి. సో ఇప్పుడు సేమ్ బ్యాక్ సైడ్ది కూడా అలానే ఫోల్డింగ్ చేసి కుట్టుకొని 2 సైడ్స్ తర్వాత ప్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. చూపిస్తున్నాను కదా, అలా ఫోల్డింగ్స్ చేసి కుట్టుకోవాలి. సేమ్ నేను ప్రిల్స్ది వేసేది మీకు చూపించలేదండి, ఇందాక ఫ్రంట్ భాగం చూసారు కదా, సేమ్ అలానే బ్యాక్ది కూడా వేసేసాను అనమాట. సేమ్ ఇప్పుడు లైనింగ్ కూడా కింద కూడా ఫోల్డింగ్స్ చేసి కుట్టుకొని ప్రిల్స్ పెట్టుకోవాలి. మీకు మొత్తం చూపించాలి అని అంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే కొంచెం ఎక్కువ వచ్చినా లైనింగ్ అయినా మన ఇదైనా ప్రిల్ పెట్టుకోవడం కానీ ప్రిల్ తీయడం కానీ చేసుకోవాలన్నమాట. ఒక 1 మీటర్ ఫ్యాబ్రికే కాబట్టి. అదే మన దగ్గర మనం స్టిచ్ చేసేది పెద్దవాళ్ళకి అనుకోండి 2-3 మీటర్స్ ఫ్యాబ్రిక్ అలా ఉందనుకోండి, 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ మనం తీసుకున్నప్పుడు మిడిల్కి ఒక ఘాట్ పెట్టుకొని మనం హాఫ్ వేసిన తర్వాత మనం తీసుకున్న దాంట్లో ఎంతవరకు వచ్చిందో చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను బాడీ పార్ట్ మిస్ అయిందని చెప్పాను కదండి కటింగ్ చేసింది. సో ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను. ఫ్రంట్ వచ్చేసి జస్ట్ కొంచెం కర్వ్ పెట్టుకున్నాను అనమాట మిడిల్లో. సో నేను జస్ట్ అలా తిప్పి వేస్తున్నాను. టోటల్ వచ్చేసి నేను పైనుండి కింద వరకు 8 ఇంచెస్ తీసుకున్నానండి. ఆ 8 ఇంచెస్లో మనకి బాడీ దగ్గర ప్రిల్స్ వేస్తాను కదా నేను షోల్డర్ దగ్గర వచ్చేసి, ఆ షోల్డర్ ఏంటంటే నేను 2.5 ఇంచెస్ అట్లా మైనస్ చేసేసి కిందకి ఎంత ఫ్యాబ్రిక్ ఉంటుందో అంత పొడవు తీసుకున్నాను అనమాట. అంత పొడవు తీసుకొని మిడిల్కి నేను చిన్న కర్వ్ ఇచ్చుకున్నాను ఫ్రంట్ వరకు వచ్చేసి. సో అది నేను జస్ట్ దీనిపైన పెట్టేసి తిప్పేస్తున్నాను అనమాట. ఇది పట్టు ఫ్యాబ్రికే కాబట్టి కొంచెం స్టిఫ్గానే ఉంటుంది కదా, సో మనం ఇది క్యాన్వాస్ పేపర్ ఏం వేసే పని లేదండి. చిన్న ఘాట్స్ పెట్టుకుంటే ఏంటంటే నేను ఆ కర్వ్ తిప్పిన చోట ఈజీగా తిరుగుతుంది అనమాట. సో అట్లా తిప్పి వేసుకోవాలి. మీరు థంబ్నెయిల్లో చూసుంటారు కదా, ఫ్రాక్ వచ్చేసి ఆ విధంగా ఉంటుంది ఆ మోడల్లో.
ఇదిగోండి ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. మిడిల్లో జస్ట్ చిన్న కర్వ్ ఉంటుందన్నమాట ఫ్రంట్కి ఇది. ఇప్పుడు మళ్ళీ పైన స్టిచ్ వేసుకుంటే మనకు నీట్గా ఫోల్డింగ్ అవుతుంది, అది అణిగినట్లు ఉంటుందన్నమాట. అట్లా కుట్టుకోవాలి. కుట్టికి మనం చుట్టూ జాయింట్ కూడా నీట్గా చేసేసుకోవాలి. సేమ్ ఇలానే బ్యాక్ సైడ్ కూడా తిప్పేసుకుంటున్నానండి. నేను బ్యాక్ సైడ్ నేనేం కర్వ్ ఇవ్వట్లేదు, నార్మల్గానే స్ట్రైట్గానే ఇచ్చానమాట. స్ట్రైట్కి ఇచ్చేసి తిప్పేసుకున్నాను. మనం అదే సిల్క్ ఫ్యాబ్రిక్ అలా అయితే మనం క్యాన్వాస్ వేసుకోవాల్సి వస్తుందండి. నేను ఇది మీకు బ్యాక్ దేం చూపించలేదు, ఇందాక ఫ్రంట్ చూపించాను కదా, సేమ్ అలానే తిప్పేసుకొని హుక్స్ పట్టి కాజా పట్టి పెట్టుకుంటున్నాను అనమాట. నేను జస్ట్ ఒక 2 ఇంచెస్ అదే 2 హుక్స్ 3 హుక్స్ వచ్చేటట్లు పెట్టుకున్నాను. ఇది ఫ్రాకే కాబట్టి మనం జాయిన్ చేస్తాం కదా, అందుకని చెప్పేసి. దట్టు హ్యాండ్స్ లేవు కదండి, ఈజీగా ఎక్కుతుంది అనమాట పిల్లలకి. హుక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకోవాలి బ్యాక్ సైడ్. మీకు వీడియో మొత్తం చూపించాలంటే చాలా లెంత్ అయిపోతుంది, మీకు కూడా బోర్ అవుతుంది కదా అని చెప్పేసి నేను అది మధ్య మధ్యలో ఎడిట్ చేసి వచ్చానండి, అంతా చూపించలేదు. ఒకవేళ మీకేమన్నా పర్టికులర్గా ఇక్కడ ఎలా వేశారు అనేసి డౌట్ వస్తే మాత్రం కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ విధంగా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలన్నమాట. కాజా పట్టి వేసేటప్పుడు మనం తిప్పేసుకున్నాం కదా, అక్కడ ఫోల్డ్ చేసి కుట్టుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. ఎప్పుడైనా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. నీట్గా పోగులు పోకుండా ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. హుక్స్ పట్టి కాజా పట్టి ఇట్లా వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే కాజా పట్టి మీద హుక్కు పట్టి పెట్టేసి ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు కలిపి నేను స్టిచ్ వేస్తున్నాను. ఎందుకంటే ఇది ఫ్రాక్ కదా, అందుకని చెప్పేసి అలా 1 ఇంచ్కి స్క్వేర్ షేప్లో పెట్టి తిప్పుకోవాలన్నమాట, జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓన్లీ బ్యాక్ సైడ్ వరకు నేను టక్స్ వేస్తున్నానండి. 1.5 ఇంచ్ పొడవులో అట్లా టక్స్ వేసుకోవాలి. బ్యాక్ వరకు వేసుకుంటే సరిపోతుంది అనమాట, ఫ్రంట్ అవసరం లేదు దీనికి. నార్మల్గా మనం అన్నిటికీ ఏంటంటే ఫ్రంట్ కూడా వేస్తాం కదా, ఇది షోల్డర్ దగ్గర ఇలా ప్రిల్ మోడల్లో వస్తుంది కాబట్టి మనకి ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి అనమాట. అందుకని చెప్పేసి నేను ఫ్రంట్ వేయట్లేదు, ఓన్లీ బ్యాక్ మాత్రమే వేసాను అనమాట. సో చూస్తున్నారు కదా ఇలా. ఇప్పుడు ఏంటంటే మనం ఈ క్లాత్ తీసుకోవాలన్నమాట. నేను ఫ్రంట్ అండ్ బ్యాక్కి వేయంగా అది పొడవు ఇంకా ఎక్కువే ఉందన్నమాట. సో నేను అది షోల్డర్ దగ్గర ప్రిల్స్ కోసం తీసుకుంటున్నాను. ఫోల్డింగ్స్ చేసి కట్ చేసుకోవాలన్నమాట. ఒక 2 ఇంచెస్ అలా సరిపోతుంది. 2 ఇంచెస్ తీసుకొని మనం కట్ చేసుకోవాలి. 2 ఇంచెస్ తీసుకొని ఇట్లా ఈ విధంగా కటింగ్ చేసేసుకొని స్ట్రైట్గా తిప్పేసుకోవాలండి. మనం నాట్స్కి ఎలా తిప్పేసుకుంటామో మీరు డోరీస్ కనుక ప్రిపేర్ చేస్తుంటే ఐడియా ఉంటుంది అనమాట. అట్లా తిప్పేసుకొని క్లాత్ చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలన్నమాట. అట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టివేయాలి. 2 సైడ్స్ కావాలి కదా మనకి, అందుకని చెప్పేసి నేను ఇంకొకటి కూడా తీసుకుంటున్నాను. ఈ విధంగా కుడితే వేసుకున్నా కూడా బాగుంటుందండి పిల్లలకి. మన దగ్గర ఇంట్లో ఉండే బ్లౌజ్ పీస్ తోటే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. మీ దగ్గర మిషన్ ఉండి ఇంట్లో పిల్లలకైతే మనకి ఓన్లీ లైనింగ్ వరకే కొనుక్కునేది ఉంటుంది. ఈ విధంగా కుట్టుకోవాలి, 2 సైడ్స్ కుట్టుకోవాలన్నమాట. కుట్టి ఇప్పుడు 2 సైడ్ మనం మిడిల్కి ఫోల్డ్ చేసి కుడుతున్నాం కదా, 1 సైడ్ క్లోజ్ చేసుకోవాలి. డౌన్ సైడ్ అయినా పర్వాలేదు, అటు అప్ సైడ్ అయినా పర్వాలేదు, కానీ 1 సైడ్ క్లోజ్ చేసుకొని తిప్పేసుకునేటట్లు ఉండాలన్నమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఏదైనా మనం సహాయం తీసుకొని తిప్పేయాలండి. సో నేనైతే నా దగ్గర వచ్చేసి మనం డోరీ తీసేది ఉంటుంది కదా, అది ఉందన్నమాట. సో నేను దాంతో తిప్పేసుకుందాం అనుకుంటున్నాను. దీంతో మనం అట్లా ఫోల్డ్ చేసి కుట్టేసుకొని దాంతో తిప్పుకోవాలన్నమాట. అట్లా తిప్పేసుకోవాలి నీట్గా. అట్లా తిప్పుకొని అది స్ట్రైట్గా అనుకోవాలి. మనం ప్రిల్స్ పెడతాం కదా,
మళ్ళీ అది ఎట్లా పడితే అట్లా రాకుండా ఉంటుందన్నమాట. నేను లైట్ వేస్తే మీకు వీడియో క్లారిటీ ఉండట్లేదండి, సో తీసి వేయడం ఆపడం అట్లా చేస్తున్నాను. ఎలా వస్తుందో చూసుకొని చేసుకుంటున్నాను అనమాట. అట్లా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకోవాలి. ఈ ప్రిల్ అనేది మన ఇష్టం అండి, మన దగ్గర ఉన్న క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. దగ్గరికి కావాలి, బాగా దగ్గరికి కావాలంటే బాగా దగ్గరికి పెట్టుకోవచ్చు, అలాగే బాగా దూరం కావాలి అనుకున్నా కూడా కొంచెం దూరంగానైనా పెట్టుకోవచ్చు. కానీ దగ్గరకు ఉంటేనే బాగుంటుందండి దూరం కన్నా కూడా ప్రిల్స్ వచ్చేసి. సో ఆ విధంగా మనం పెట్టుకోవాలి. నేనేంటంటే 2 సైడ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ప్రిల్స్ వచ్చేసి. అలానే లెంత్ కూడా మనకి ఎంత లెంత్ కావాలి అనేది కూడా చూసుకొని పెట్టుకోవాలన్నమాట. అలా వస్తుంది. ఇప్పుడు నేను పెట్టాను కదా, అలా వస్తుందన్నమాట. నేనేంటంటే చూసి పెట్టుకుంటున్నాను. స్టార్టింగ్ నుంచి మనకి ఎలా అంటే, ఇప్పుడు మనం టోటల్ ఎంఐకి నేను ఎలా పెడుతున్నానంటే అప్ చెస్ట్ వచ్చేసి చిన్నపిల్లలే కదా, అప్ చెస్ట్ వచ్చేసి 19, 18 అలా సరిపోతుందన్నమాట. సో అందులో హాఫ్ పెట్టుకోవాలి మళ్ళీ స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు 2.5 దగ్గరికి అయితే సరిపోతుందండి. సో అలా పెట్టుకోవాలన్నమాట. మీకు ఇందులో నాయిస్ వస్తుంది చూడండి, ఒక్క నిమిషం. ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయాలన్నమాట. నేను తనకి అప్ చెస్ట్ టోటల్ 18 అలా తీసుకున్నానని చెప్పాను కదండి. ఇప్పుడు మనం హుక్స్ పట్టి వేసిన దగ్గర నుంచి 2 ఇంచెస్కి అట్లా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట, షోల్డర్ దగ్గరికి, షోల్డర్ కోసం అని చెప్పేసి. ఇది కూడా మళ్ళీ మనకి 1 ఇంచి వెడల్పు వస్తుంది కదా, 1.5 ఇంచ్ వెడల్పు అట్లా వస్తుంది కదా. ఆ 1.5 మిడిల్ మనం ఏదైతే స్టిచ్ చేస్తున్నామో అక్కడికి 2 ఇంచెస్ వస్తే సరిపోతుంది. సో నేను అది ముందు మార్కింగ్ చేసేసుకొని పెట్టుకున్నానండి. ఆ విధంగా చూపిస్తున్న విధంగా నేను కుట్టేసుకుంటున్నాను అనమాట. ఇది లెంత్ వచ్చేసి మనం ప్రిల్స్ లెంత్ ఎంత తీసుకోవాలి అని అంటే తనకి షోల్డర్ ఎంత వచ్చిందో చూసుకొని అక్కడ వరకు తీసుకోవాలన్నమాట. సో ఆ విధంగా నేనైతే 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ అలా సరిపోతుంది, తనకి చిన్న పాపనే కదా అనేసి అట్లా పెట్టుకున్నాను పొడవు. సో ఆ విధంగా చూసి పెట్టుకోవాలన్నమాట. మనం బాడీ మెజర్మెంట్ ఎగ్జాక్ట్ ఉంటే కరెక్ట్ మెజర్మెంట్స్ నేను పెట్టి చూపించేదానండి మీకు. బట్ ఆమె చిన్న పాప కదా, సో నేను నార్మల్గా స్టిచ్ చేశాను అనమాట. ఫస్ట్ నేను వీడియో చేద్దామని అనుకోలేదండి. సరే చిన్నది ప్రిల్స్ పెట్టుకుంటామన్నారు కదా, సరే ఇది కూడా వీడియో చేసి చూద్దామనేసి అప్పటికప్పుడు తీసాను అనమాట. సో నేను ముందు ప్రిపేర్ అవ్వలేదు, ఇంత మెజర్మెంట్స్ పెడదాము అని. నార్మల్గా స్టిచ్చింగ్ ఐడియా ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుందండి. ఇట్లా తీసుకుందాం, ఇంత సరిపోతుందిలే అని చెప్పి మనం కొలతలు పెట్టేసుకుంటాం కదా, ఐడియా ఉంటుంది కదా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే. సో అలా నేను ఉజ్జాయింపుగా తీసుకొని పెట్టేసుకున్నాను అనమాట, కుట్టేద్దామనేసి తీసేసుకున్నాను. సో ఆ విధంగా మనం స్టిచ్ చేసిన తర్వాత టోటల్ అయితే ఇలా వస్తుంది. టోటల్ ఇప్పుడు మనం పైనుంచి చూసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఆ ప్రిల్స్ వేసుకున్న దగ్గర నుంచి ఎంత లెంత్ ఉంది చూసుకోవాలి. నాకైతే 7.5 అలా వస్తుందండి, 7.5 అలా వస్తుంది. ఖర్చులతో కలిపి 8 తీసుకున్నాను కదా, నేను 8 అనుకున్నాను కదా, నాకు సరిపోతుంది అనమాట ఎగ్జాక్ట్ వచ్చేసి. అదంతా ఫినిషింగ్ ఇచ్చుకోవాలండి. మళ్ళీ మనం ప్రిల్స్ నేను కొంచెం పొడవుగానే కట్ చేసుకున్నాను అనమాట. పొడవుగా కట్ చేసుకుంటే ఏంటంటే తర్వాత మనం ఒకవేళ ఎక్కువైనా కట్ చేసుకొని అది ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. కానీ తక్కువ చేసుకుంటే ఏంటంటే మళ్ళీ మనం జాయింట్ చేసుకొని తిప్పేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి నేను వేసుకునేటప్పుడే కొంచెం పొడవే తీసుకొని అట్లా మళ్ళీ మనకు పోగులు పోకుండా నీట్గా చూసుకొని కుట్టుకోవాలన్నమాట, ఫోల్డింగ్స్ చేసుకొని. ఇప్పుడు ఏంటంటే నేను ఫ్రంట్కి బ్యాక్కి కుట్టుకుంటున్నాను, కిందది జాయింట్ చేసుకుంటున్నానండి. నేను కర్వ్ ఇచ్చుకున్నానని చెప్పాను కదా ఈ ఫ్రంట్కి. ఇది వచ్చేసి దీనికి మళ్ళీ బోర్డర్ కూడా ఫ్రంట్ వచ్చేసి బోర్డర్ ఏంటంటే మనం పెద్ద బోర్డర్ తీసుకున్నాం కదా, అదే కడి బోర్డర్ తీసుకొని జాయింట్ చేసుకున్నాం కదా, అది వచ్చేసి ఫ్రంట్కి రావాలి కదా. సో ఫ్రంట్కి బ్యాక్కి వేసుకుంటున్నాను. చూపిస్తున్నట్టు ఇట్లా జాయింట్ చేసుకోవాలండి.
నీట్గా పెట్టుకొని జాయింట్ చేసేసుకోవాలి. ఇది ఇంకొకటి ఏంటంటే ఫోల్డింగ్స్ పోకుండా మళ్ళీ మనం కింద పోగులు పోకుండా ఏంటంటే మన దగ్గర లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకొని కుట్టేసుకోవచ్చు. నేను మీకు కుట్టిన క్లిప్ ఉందో లేదో చూసి చెప్తానండి. కుట్టేశాను నేనైతే, ఎందుకంటే తను చిన్న బేబీ కదా, ఒకవేళ గుచ్చుకుంటుంది కూడా, గుచ్చుకోకుండా కూడా ఉంటుంది, పోగులు పోకుండా ఉంటుంది అని చెప్పేసి నేను అలా కుట్టాను. ఇక్కడ నాయిస్ వస్తుందండి. ఇలా బ్యాక్ది కూడా స్టిచ్ చేసుకుంటున్నాను, జాయింట్ చేసేసుకొని. ఇప్పుడు నేను ఒక 1 ఇంచ్ క్లాత్ అలా తీసుకుంటున్నానండి. 1 ఇంచ్ క్లాత్ తీసుకొని ఏంటంటే ఆ పోగులు పోకుండా ఉంటాయని చెప్పేసి స్టిచ్ చేస్తున్నాను, గుచ్చుకోకుండా ఉంటుంది చిన్న బేబీ కదా అనేసి. సో చూపిస్తున్నట్లుగా అట్లా నీట్గా కుట్టుకోవాలన్నమాట. కుట్టుకొని ఆ కింద క్లాత్ పైనకి ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఎప్పుడైనా పోగులు పోకూడదు అనుకున్నాను కూడా కొన్ని ఫ్యాబ్రిక్స్కి ఏంటంటే పోగులు ఎక్కువగా పోతాయండి, అలాంటి వాటికి కూడా ఇలా కుట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే నా దగ్గర వచ్చేసి ఓవర్లాక్ మిషన్ లేదనమాట. సో అందుకని చెప్పేసి నేను ఆ విధంగా క్లాత్ తీసుకొని ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను. సేమ్ 2 సైడ్స్ అలానే వేసుకొని కుట్టుకోవాలి. కుట్టుకొని జాయింట్ చేసేసుకోవాలి. ఇక చాలా బాగుందండి కుట్టిన తర్వాత ఫ్రాక్ వచ్చేసి. ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత సైడ్స్ జాయింట్ చేసేసుకోవడమే. ఇక ఎటు సైడ్ దట్ సైడ్ 2 సైడ్స్ ఓపెనే ఉంది కాబట్టి పైనుంచి కింద వరకు జాయింట్ చేసుకోవడమేనండి. నేను మార్కింగ్ చూసుకుంటున్నాను అనమాట ఎంతవరకు కావాలి అనేసి. ఇక్కడ ఫుల్గా కుట్టకుండా పైనుంచి ఒక 2.5 ఇంచెస్కి అట్లా కుట్టుకొని రఫ్ చేసుకోవాలండి. సేమ్ మళ్ళీ పక్కన స్టిచ్ వేసేటప్పుడు కూడా మళ్ళీ అదే కుట్టులోకి తీసుకొచ్చి కలిపేసేయాలన్నమాట. ఒక 2-3 స్టిచెస్ వేసుకొని పక్కన ఖర్చు ఫోల్డింగ్స్ చేసుకొని నీట్గా కుట్టుకోవాలి. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అంటే కింద ఏంటంటే పైన క్లాత్ పైనకి లైనింగ్కి కలిపి జాయింట్ చేద్దామని చెప్పేసి నేను ఆ విధంగా కిందకి ఒక 2 ఇంచెస్ వచ్చిందాకనే కుట్టానండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ విధంగా పైనది పైనకి కిందది కిందకి విడివిడిగా జాయింట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు ఆడుకునేటప్పుడైనా కూడా ఇలా దానికి సపరేట్గా జాయింట్ చేస్తే ఏంటంటే ఫ్రీగా ఉంటుంది, వాళ్ళు ఎగిరి ఆడుకునేటప్పుడైనా కూడా. దేనికైనా సరే మనం క్రాప్ టాప్స్ కుట్టుకున్న పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా ఈ విధంగా కుట్టుకోవాలి. సేమ్ 2 సైడ్స్ అలానే ఫోల్డింగ్స్ అది చేసుకొని నీట్ ఫినిషింగ్ ఇచ్చుకొని జాయింట్స్ చేసుకోవాలన్నమాట. ఫ్రాక్ చాలా బాగుందండి, కలర్ కాంబినేషన్ కూడా నీట్గా ఉంది. సేమ్ 2 ఇంచెస్కి వరకు మార్కింగ్ పెట్టుకొని కుట్టుకోవాలి. డబల్ స్టిచ్ కూడా అక్కడికే వచ్చి ఆగాలన్నమాట, మళ్ళీ కిందకి వెళ్ళకుండా. సో ఈ విధంగా నీట్గా ఫోల్డింగ్స్ చేసి కుట్టుకోవాలన్నమాట సైడ్స్ కూడా. మళ్ళీ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియో కనుక మళ్ళీ కావాలి అని అంటే కనుక పర్టికులర్గా ఇలా ఈ మోడల్ కావాలి అని అంటే కూడా మెసేజ్ చేయండి. ఆ వీడియోస్ నేను స్టిచ్ చేసినప్పుడు వీడియోస్ తీసి పెడతానన్నమాట. ఓవరాల్ ఫ్రాక్ అయితే మీకు చూపిస్తాను, లుక్ వచ్చేసి ఎలా ఉంది అనేది కూడా. చాలా బాగుందండి ఫ్రాక్. ఓవరాల్ కుట్టిన తర్వాత అయితే ఫ్రాక్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. ఇంకా అది ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఆ ప్రిల్స్ దగ్గర కూడా. నేను తర్వాత చేశాను, ఐరన్ కూడా చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద